నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నా అన్వేష్ అనే ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలేవైతే అవి దుమారం రేపుతూ ఉన్నాయి ప్రస్తుతము. ఆహ్, ఆయన అమ్మ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి కొందరిని గరికపాటి గారిని, శివాజీ గారిని ఇలా చాలా మందిని గూడా ఆయన వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద అంటే ఒక బురద జల్లే ప్రయత్నంగా రకరకాల మాటలతో కొన్ని రకాల బూతు పదాలని వాడుతూ గూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి సారీ చెప్పాలి అని జెప్పేసి ఏదైతే డిమాండ్ యూట్యూబర్స్ నుంచి వచ్చిందంటే చూస్తున్న వ్యూవర్స్ నుంచి వచ్చిందో, నేను సారీ జెప్తున్నాను అని జెప్పేసి అది కూడా చాలా వెటకారంగా, చాలా వ్యంగ్యంగా జెప్పాడు ఆయన. సో, దానికి సంబంధించి అసలు ఓవరాల్ ఈ ఇష్యూ మీద మీరేం జెప్తారు అసలు? అవి సభ్యమైన మాటలా? అసలు ఎందుకలా తయారవుతున్నారు? దేవుళ్ళని ఎందుకలాగా డీగ్రేడ్‌గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ అన్వేష్ తాలూకు వీడియోస్ చూసిన తర్వాత ఇంకా మనం మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఆయన్ని అరెస్ట్ చేసి ఇండియా రప్పించి కఠినమైన శిక్ష వేయకుండా ఉంటున్నామంటే మన తాలూకు ఉదాసీనత, మన తాలూకు బ్రాడ్ విశాల హృదయం ఏమిటో అర్థమవుతుంది. వాడిని చూడడం ఏంటండి, ఒక రౌడీ విధవ, పనికి మాలిన అనకూడదు కానీ బటాచూరు మాట, అక్షరజ్ఞానం లేనటువంటి ఒక విద్యాగంధం లేనటువంటి ఒక పోరంబోకు మాట. అటువంటి వాడి వీడియోస్కి ఎంతమంది ఫాలోవర్స్? సీతని ద్రౌపదిని అంటే వాళ్ళు ఎత్తి చూపించే మగాడాయిన సీతా ద్రౌపది తాలూకు ఆ ఉనికి తెలుసా? వాళ్ళ తాలూకు ఆ దర్శనం ఏమిటో, ఆవిడ తాలూకు అంటే వాళ్ళ తాలూకు స్టేచర్ ఏమిటో వాళ్ళ స్థాయి ఏమిటో తెలుసా? సీతా ద్రౌపది గురించి మాట్లాడతాడు ఆ వీడు గనక. అట్లాంటి వాడికి ఏవైనా గవర్నమెంట్ కొంచెం ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచనతో ఉంటూ ఇలాంటి వాటిని ముందే ఖండించినట్టయితే మరొకరు ఇటువంటి కార్యక్రమాలు చేయలేనటువంటి ఆ ముందు చూపు ఉన్నట్టయితే దయచేసి ప్రభుత్వం వాళ్ళు అది ఎక్కడున్నప్పుడు కూడా అరెస్ట్ చేసి ఇండియా తీసుకొచ్చి మన ఆంధ్ర తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదో వీసా తీసుకుంటారు, వెళ్ళిపోతారు, ఎక్కడో ఫారెన్ నుంచి ఇష్టమైన కారు కూతురండి కూర్చున్నట్టయితే ఏమిటి ఇదంతనా? వాడికి ఏమో లక్షలట, 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఆదాయం అట. అంటే చూసే ఫాలోవర్స్ ఆ ఫాలో చేయడం మానేయాలి, వాడు వీడియోలు చూడడం మానేయాలి, వాడి దగ్గర శిక్ష పడేలా చూడాలి. అక్కడ ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి ఒక పోరంబోకుని, ఇటువంటి ఒక రౌడీని, ఒక సంఘ విద్రోహ శక్తిని, అటువంటి వాడిని ఏమో పట్టెప్ప చెప్పాలి మన భారతదేశానికి. భారతదేశం ఆంధ్రాకి పట్టెప్ప చెప్పాలి. వాడు ఇంకెప్పుడు రిలీజ్ కాకుండా జైల్లో పెట్టాలి. అప్పుడే ఇటువంటి దరిద్రాలు రూపు మార్చిపోతాయి. కానీ లేకపోతే ఫ్రీగా వదిలేసి వీడియో చూస్తున్నట్టు ఉంటే కాదు. అది చాలా డేంజరస్. గంజా ఎంత డేంజరస్, అంతకంటే డేంజరస్. కరోనా ఎంత డేంజరస్, అంతకంటే డేంజరస్ వీడు అన్వేషు. నేను ఇంకా చూస్తూ ఊరుకోవడం ఏంటండి? ఇక్కడ కానీ అక్కడ కానీ చూస్తూ ఊరుకోకూడదు. ఏమో చెప్తాడు వాడి ఇష్టం. రేపు ఇవాళ ఒక వ్యక్తి గురించి చెప్పాడు, ఇవాళేమో ఒక దేవతల గురించి చెప్పాడు, రేపు పొద్దున రాజకీయ నాయకుల గురించి చెప్తాడు, చంద్రబాబు గురించి. ఆల్రెడీ ఇండియా గురించి కూడా చాలా వరస్ట్ గా గతంలో మాట్లాడాడు సార్. మరి అప్పటికి కూడా ఎలా ఉపేక్షిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అలాంటి వాడి వల్ల మరికొంతమంది దాన్నే చనువుగా అనువుగా తీసుకుని మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవాళ చూశానమ్మా, అప్పుడు అన్వేష్ తాలూకు వీడియోని అన్ఫాలో చేస్తున్నారని చూశాను. అదో మంచి పరిణామం. అన్ఫాలో కాదు, అసలు వీడియోలు చూడడం మానేయాలి. వాళ్ళకి ఆదాయానికి కూడా గడ్డి పడాలి. అప్పుడే ఆయన ఏంటంటే కొంచెం వాడినేమో అక్కడ ఇండియన్స్ కూడా వీడు ఒక చీడ పురుగు అని ఏరి పారేసినట్టుగా వాడిని పట్టి ఇక్కడ ఇండియాకి అప్పచెప్పాలి. ఇండియా ఆంధ్ర చెప్పినట్టయితే ఆంధ్ర వాడికి శిక్ష వేస్తే ఇంకొకటి ఈ విధంగా తయారవ్వడు. మీరు వెళ్ళిపోతారు, టికెట్ డబ్బులు ఉంటాయి, టికెట్ తీసుకెళ్ళిపోతున్నారు. ఏమిటి వాడు చేసే వీడియోస్? ఎక్కడో ఉంటాడు, వాడు నోటుకు వచ్చింది వాగుతాడు. ఇక్కడ పిచ్చోళ్ళ చూస్తున్నారు, వాడి ఆదాయం పెరుగుతుంది.
ఈ పిచ్చోళ్ళు మిగిలిపోతున్నారు. ఎప్పుడైతే ఆదాయం పెరిగిపోతుందో వాడి కళ్ళు నెత్తి మీద కనిపిస్తున్నాయి. వాడు అవును. వాడికేమీ తెలీదు. నోటికొచ్చింది వాగుతాడనమాట. నేను అవును. చెప్పేది పట్టుకోలేరు అన్న ధీమాను గూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఏం పీక్కుంటారు పీక్కోండి అన్నట్టు నిన్న ఒక అవ్ వీడియో రిలీజ్. ఆ కారణం చేతే నోటికొచ్చింది వాగుతున్నాడు పోరంబోకులాగా. ఏం పీక్కుంటారంటే పీకిందేదో చూపించాలి. జైల్లో పెట్టి 4 పీకినట్టయితే అప్పుడు తెలుస్తుంది మాట వాడు. మరి చదువుకున్నోడు కాదు, విద్యాగంధం వాడికి లేదు. మామూలుగా పోరంబోకమాట. ఏదైనా డబ్బులతో ఊర్లు తిరిగేవాడు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈరోజు ఫాలో అయ్యేవాళ్ళు అంత దయనీయమైన స్థితిలో ఉన్నారు అది. హ్మ్. నా బాధ ఏంటంటే మన తాలూకు ఇండియా ప్రైడ్ కదా! అవును. ప్రపంచ దేశం భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకోదగ్గ అంశాలు చాలా ఉన్నాయి. ఈ ఈడు ఇండియా పరువు ఎక్కడ తీస్తాడు? ఆంధ్ర పరువు ఎక్కడ తీస్తాడు? ఇంతే కదా వీడికి. వీడు డబ్బులు రుచి పలికిన వాడు. ఏదో విధంగా వాడు వీడియోలు అమ్ముకోవడానికి అలవాటు పడ్డవాడు భారతదేశాన్ని గురించి తక్కువగా మాట్లాడతాడు. చులకనగా మాట్లాడతాడు. హ్మ్. ఆంధ్ర గురించి చులకనగా మాట్లాడతాడు. చంద్రబాబు గురించి చులకనగా మాట్లాడతాడు. ఏమైనా చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? ఆవిడ వీడియోలు అమ్ముడుపోతాయన్నమాట. ఆడికి కావాల్సిన డబ్బులు కావాలి. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడు. అటువంటి వాడిని ఇంకెందుకు అలాగవుతున్నావు? అంతా స్వేచ్ఛగా తిరగనీయవలసిన అవసరం లేదు కనుక దయచేసి గవర్నమెంట్ గాని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాడిని పట్టించి వాడిని సంబంధిత ఆంధ్ర పంపించినట్టయితే జైల్లో పెట్టినట్టయితే ఎలాగ మరి ఒకడు ఇటువంటి పిచ్చి అవును. పిచ్చి వాగులు వాక్కంటుంటారు కదా, చాలా అన్యాయం అండి. ద్రౌపది, అవును. సీత, రాజకీయ నాయకులు ఎవరు ఇప్పుడు అనసూయ వాళ్ళకి చుట్టమా? గరికపాటి నరసింహారావు గారు ఎక్కడండి మహానుభావులు. ప్రపంచ దేశాల్లో కూడా నవజీవన వేదం అని చెప్పి గరికపాటి వారు అది చెప్పే మాటలు ఎంత అవును. ప్రశస్తమైనవి. అటువంటి వాడిని కూడా పాయింట్ ఔట్ చేసేటువంటి సమర్థుడా వీడు. హ్మ్. పనికిమాలినోడు, చెత్త వెధవ. రైట్ సార్. వాడికెందుకమ్మా జీవితం? అవును. రైట్ సార్. నిజంగానే అంటే అనేక మందికి దీనివల్ల సమయం గూడా వృధా ఖచ్చితంగా చెప్పాలనంటే ఇది ఎక్కడుందో సమూలంగా ఇలాంటివి వస్తున్నాయి అన్నప్పుడే ఖండించేస్తే ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే సొసైటీలోని రాంగ్ మెసేజ్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. అధికారులైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియేట్ గాను అని జెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. చేస్తారని ఆశిద్దాం. తప్పకుండా అమ్మా. థాంక్ థాంక్ యూ యూ అమ్మా. సార్.